ఈరోజు నేను మామిడి పండుతో మిల్క్ షేక్ నేను ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది, చాలా సింపుల్. మీరైతే దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ మిల్క్ షేక్ కోసం ముందుగా ఒక 2 స్పూన్ల సబ్జాలు తీసుకొని పావు గంట ముందు నానబెట్టి దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మామిడి పండు నుండి తీసిన మామిడి గుజ్జుని 1 కప్పు వరకు వేసుకోవాలి. పావు కప్పు షుగర్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, పావు కప్పు షుగర్ వేసుకోవాలి. తర్వాత 1 కప్పు వరకు పాలు కూడా వేసుకోవాలి. మరిగించిన పాలని వేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఒక 4 స్పూన్ల వరకు కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. ఈ కండెన్స్డ్ మిల్క్ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే మీరు షుగర్ని ఎక్స్ట్రా వేసుకోండి. ఈ కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల ఈ మిల్క్ షేక్కి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత ఒక 2-3 డ్రాప్ల వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత చూసారా, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఒక గ్లాస్లో అయితే మనం సర్వ్ చేసుకుందాం. ముందుగా ఒక గ్లాస్ తీసుకొని ఒక 4-5 ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. తర్వాత మ్యాంగో పల్పును కొద్దిగా వేసుకుందాం. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా సబ్జాల్ని, వాటిని కూడా ఒక 3 స్పూన్ల వరకు వేసుకుందాం. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మ్యాంగో మిల్క్ షేక్ని కూడా ఇందులో వేసుకుందాం. ఈ విధంగా వేసిన తర్వాత స్పూన్తో బాగా దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత పైన మనం ఒక 2 స్పూన్ల వరకు మ్యాంగో పల్పును వేసి, తర్వాత సన్నగా తరిగిన పిస్తాని ఈ విధంగా వేసి డెకరేట్ చేసుకుంటే మ్యాంగో మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. ఈ మిల్క్ షేక్ అయితే చాలా బాగుంది. మీరైతే దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.